శ్రీ గురుభ్యో నమ. రేపు అత్యంత విశిష్టమైనటువంటి రథసప్తమి పర్వదినం రాబోతూ ఉన్నది. విశిష్టమైనది అని ఎందుకంటూ ఉన్నానంటే, ఈ రథసప్తమి పర్వదినము ఆదివారంతో కూడి వస్తున్నది. ఆదివారంతో కూడి వచ్చినటువంటి రథసప్తమి పర్వదినము కోటి సూర్యగ్రహణ సదృశము అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఈ యొక్క ఆదివారంతో కూడిన రథసప్తమి పర్వదినం రోజున ఎవరైతే సూర్యనారాయణుని ఉద్దేశించి జపము గాని, అర్ఘ్యము కానీ, పూజ గాని చేస్తారో వారికి అక్షయమైనటువంటి ఫలితములు వస్తాయి అని భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉన్నది. కాబట్టి ఈ అత్యంత అరుదైన అవకాశాన్ని అందరూ వినియోగించుకొని సూర్యానుగ్రహాన్ని పొందండి. సూర్యానుగ్రహము కలిగినట్లయితే తరగనటువంటి ఆరోగ్యము, తరగనటువంటి ఐశ్వర్యము లభిస్తాయి. సమస్త పాపములను తొలగించగలిగేటువంటి శక్తి సూర్య భగవానుడు వారికి ఉన్నది. ఆయన ప్రత్యక్ష దైవము. సూర్య భగవానుడు మన కంటికి కనిపించేటువంటి దైవము. సూర్యారాధన వల్ల పొందలేనిదంటూ ఈ సృష్టిలో లేదు. కనుక అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినము. అందరికీ సెలవు ఉండేటువంటి రోజు కాబట్టి చక్కగా వినియోగించుకొని దీన్ని ఆ అనుభవంలోకి తెచ్చుకొని సమస్త పాపముల నుంచి విముక్తి పొందాం. ఎలా ఆచరించాలి ఈ పర్వదినాన్ని అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రోజున అర్కపత్ర స్నానము చేయాలి. శిరోభుజాంతరే కృత్వా సప్తపర్ణాని భక్తితః స్నానాంతే తర్పణం కుర్యాత్ భాస్కరం సంస్మరణం బుధః అంటుంది భవిష్య పురాణం. అంటే తలపైన, భుజములపైన లేదా మొత్తం తలపైన కానీ 7 జిల్లేడు ఆకులను, 7 రేగు ఆకులను పెట్టుకుని, తల మీద 7 ఆకులు, 7 జిల్లేడు ఆకులు, 7 రేగాకులైనా పెట్టుకోవచ్చు. లేదా తల మీద, భుజముల మీద కూడా 7 ఆకులు, మొత్తం 7 అవి 7 ఇవి పెట్టుకొని స్నానమును ఆచరించాలి. ఆచరించేటప్పుడు శ్లోకాన్ని చెప్పాలి. ఈ శ్లోకమును చెప్పి చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. లేకపోతే దాన్ని కాకి స్నానము అంటారు. శ్లోకమును చెప్పకుండా చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితము రాదు. ఆ శ్లోకాలు ఏమిటి అంటే, యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అంటూ ఉన్నారు. యద్యజ్జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు, జన్మ జన్మలలో చేసినటువంటి పాపములు, రోగములు అన్నీ కూడా ఈ యొక్క సప్తమి స్నానము ద్వారా తొలగునుగాక. ఏతజ్జన్మ కృతం పాపం అంటే మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ఈ విధంగానే చేస్తాం మనం పాపాలు. ఆ 3 విధాలుగా చేసినటువంటి జన్మజన్మాలలోని పాపములన్నీ కూడా ఈ స్నానముతో తొలగుగాక. సప్తవిధం పాపం 7 రకాలైనటువంటి పాపములు నన్ను పట్టి పీడిస్తున్నాయి, వాటి వల్లే మనకు సమస్యలు వస్తాయి, అవన్నీ కూడా నన్ను విడిచిపోవుగాక అని చెప్పుకొని ఆ విధంగా స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా నమ్మకము, శ్రద్ధ, విశ్వాసంతో చేస్తే ఖచ్చితంగా ఆ పాపములన్నీ తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. స్నానము చేసిన తర్వాత సూర్యభగవానునికి రాగి చెంబులో నీరు తీసుకొని అందులో ఎర్రటి అక్షతలను, ఎర్రటి పూలను పెట్టుకొని అర్ఘ్యమును ఇవ్వాలి. 3 సార్లు అర్ఘ్యమును ఇవ్వాలి. దోసిలలో నీరు పోసుకొని అర్ఘ్యమును ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంత్రము కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఏమిటంటే, సప్త సప్తి వహప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహానార్ఘ్యం దివాకర అని మొదటిసారి దోషులలో ఆ రాగి చెంబులో నీరు దోషులలో పోసుకొని అక్కడ వదిలేయాలి. రెండవసారి మళ్ళీ నమస్తే పద్మనాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషీకేశ గృహానార్ఘ్యం నమోస్తుతే అని మళ్ళీ రాగి చెంబులో నీరు పోసుకొని ఈ శ్లోకం చెప్పి నీరు కింద వదిలేయాలి. మళ్ళీ మూడవసారి రాగి చెంబులో నీరు దోశలో పోసుకొని ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయమాం భక్త్యా గృహానార్ఘ్యం దివాకర అని 3వసారి అర్ఘ్యమును ఇవ్వాలి. 3 సార్లు ఎందుకు ఇవ్వాలి అంటే, మొదటి అర్ఘ్యం ద్వారా గత జన్మలో చేసినటువంటి పాపాలు పోతాయంట. రెండవ దాని ద్వారా ఈ జన్మలో తెలిసి మరియు తెలియక చేసినటువంటి పాపాలు పోతాయి. మూడవ దాని ద్వారా ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, వృద్ధి ప్రాప్తి అనేది కలుగుతుందట. ఆ విధంగా 3 అర్ఘ్యాల ద్వారా 3 రకాలైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి మహానుభావుడు సూర్యనారాయణ స్వామి వారు. మరి అంతేకాకుండా ఈ యొక్క సూర్య సప్తమి రోజున, రథసప్తమి రోజు, సూర్య జయంతి రోజున
ఉపవాసం ఉండాలి అనుకునేవారు ముందు రోజు నుంచే అంటే వ్రతం చేస్తారు. సప్తమి వ్రతం చేసేవారు ముందు రోజు నుంచే ఆ ప్రక్రియను ప్రారంభించాలి. బ్రహ్మచర్య వ్రతం అంటే షష్ఠి రోజు రాత్రే బ్రహ్మచర్యమును పాటించుతూ ఉపాహారం మాత్రమే స్వీకరించి సప్తమి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తీసుకోవద్దు. అదేవిధంగా ఈ రథసప్తమి రోజున నూనెతోనూ, ఉప్పుతోని చేసినటువంటి పదార్థాలు తినకూడదు. నూనె వాడకూడదు ఈరోజు, ఉప్పును వాడకూడదు. అవి లేకుండా పదార్థాలంటే పాయసాన్ని చేయాలి. పాయసాన్ని ఈరోజు విశేషంగా ఎండలో అంటే ఆ సూర్యరశ్మి తగిలే చోట పొయ్యిని పెట్టి, ఆవు పిడకల మీద ఆవు పాలను కాచి అంటే పొంగేలాగా వేడి చేసి, అందులో పాయసాన్ని వండి, చిక్కుడు కాయలతో రథాన్ని చేసి, చిక్కుడు ఆకుల్లో సూర్యభగవానుల వారికి ఆ నివేదన చేయడం అనేటువంటి ఆచారము మనకు కనబడుతూ ఉన్నది. దాని ద్వారా సూర్యానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. దక్షయజ్ఞ సమయంలో సూర్యభగవానుని యొక్క పండ్లను వీరభద్రుల వారు పెరికివేస్తారు. అందువలన వారికి ఈ యొక్క పరమాన్నాన్ని మెత్తగా ఉన్నటువంటి పరమాన్నాన్ని నివేదన చేయాలి అని అప్పుడు మీకు భాగవతంలో ఈ యొక్క విశేషం వస్తుంది కాబట్టి ఆ పరమాన్న నివేదన చేసినట్లయితే సూర్యనారాయణుడు మరింతగా అనుగ్రహాన్ని మన మీద కురిపిస్తాడు. అంతేకాదు ఈ రోజున దీపదానము చేయాలి అని అలా చేసినట్లయితే సూర్యానుగ్రహం కలిగి సూర్యలోకం కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే దాతవ్యో దీపకో హ్యేష సప్తమ్యాం రవివాసరే సర్వపాప విశుద్ధ్యర్థం సూర్యలోక జయాయచ అంటూ ఉన్నాడు. దీపం దానం అంటే మనం ఇప్పుడు కార్తీక మాసంలో దీపాన్ని వదులుతాం కదా నీళ్ళలో, ఆ విధంగానే దీపాన్ని వెలిగించి ఆ నీళ్ళలో దీపాన్ని వదిలినట్లయితే, దీపదానం చేసినట్లయితే సూర్యలోకం వెళతాము, సూర్యానుగ్రహం కలుగుతుంది అని మనకు శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. సూర్యభగవానుడికి రాగి పాత్రలు అంటే మహావిశేషము. కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానము చేయడము, రాగి పాత్రలో నీరు తీసుకొని దోసిలితో అర్ఘ్యాన్ని ఇవ్వడము, గాయత్రి జపం అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గాయత్రి మంత్ర అధికారం ఉన్నవారు గాయత్రి జపాలు చేయాలి. లేదా లేనివారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. ఆ తర్వాత సూర్య నమస్కారాలు చేయడము, శక్తి కొలది గోధుమలు కానీ, బెల్లము కానీ, రాగి పాత్రను కానీ, రాగితో చేసినటువంటి పళ్ళ్యాలు ఉంటాయి కదా, వాటిని కానీ దానం చేసినట్లయితే సూర్య సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సూర్య సంబంధమైన దోషాలు తొలగడం ద్వారా ఇంట్లో సౌఖ్యము పెరుగుతుంది, ఆరోగ్యము పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది. మనిషి ముఖంలో యశస్సు అనేది సూర్యుని ద్వారా వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ కర్మలను ఆచరించడం ద్వారా సూర్యానుగ్రహాన్ని పొందాం. ఇంకా ఈ విధంగా విశేషంగా మౌనవ్రతం ఆచరించినట్లయితే గొప్ప ఫలితం వస్తుందని, లేదా తక్కువగా మాట్లాడడం ద్వారా మనోబలం పెరుగుతుంది అని మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ విధంగా యథాశక్తిగా ఆ యొక్క సూర్య వ్రతాన్ని ఆచరించండి, సూర్యానుగ్రహాన్ని పొందండి, సకలమైనటువంటి శుభములు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మధ్యమాంసములను పూర్తిగా విసర్జించాలి. నూనెతో చేసినటువంటి పదార్థాలను విసర్జించండి. బ్రహ్మచర్యమును పాటించండి. ఇవి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి నియమాలండి. ఆదివారం రోజు సప్తమితో కలిసినటువంటి ఆదివారం రోజు ముఖ్యంగా మధ్యమాంసమును ముట్టుకున్నట్లయితే 7 జన్మలలో దారిద్ర్యం వెంటాడుతుంది, అనారోగ్యాలు వెంటాడుతాయి. కాబట్టి అస్సలు మధ్యమాంసముల జోలికి వెళ్ళకండి. ఆదివారం రోజు సప్తమి కలిసినటువంటి రథసప్తమి రోజు ప్రధానంగా బ్రహ్మచర్యమును పాటించండి, సూర్యానుగ్రహమును పొందండి, సకల శుభాలు కలుగుతాయి. అర్ఘ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి దోషులతో అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు చెబుతాను, చూడండి. ఇలా ఇలా నీళ్ళు దోషిలో తీసుకొని ఇలా పోసేయాలి అన్నమాట. అందరూ రాగి చెంబులో ఉన్నటువంటి నీరు ఆ దోసిట్లో పోసుకొని కింద ఒక పళ్ళెన్ని పెట్టుకొని ఆ పళ్ళెంలో పోసిస్తే సరిపోతుంది. ఆ విధంగా పోసి 3 అర్ఘ్యాలు అయిపోయిన తర్వాత అన్నిటిని తులసి కోటలో కానీ ఏదైనా తొక్కని చోట చెట్టు మొదట్లో పోసినట్లయితే శుభ ఫలితములు కలుగుతాయి. ఈ విధంగా ఆచరించి సూర్యానుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.